హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ వచ్చేసి 2015లో స్టార్ట్ చేశారు. వీళ్ళు మెయిన్‌గా రైల్వే, డిఫెన్స్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి సంబంధించిన కేబుల్స్ ఏవైతే ఉంటాయో వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. అండ్ రీసెంట్‌గా వీళ్ళు ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్‌లో కూడా ఇన్వాల్వ్ అయితున్నారు. లైక్ కవచ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కేబుల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటు వాటి యొక్క టెస్టింగ్, కమిషనింగ్, ఇన్‌స్టాలేషన్ సర్వీసెస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీలో ఎంప్లాయీస్ వచ్చేసి 295 ఎంప్లాయీస్ ఉన్నారండి. అక్టోబర్ 31, 2024కి. డిసెంబర్ 12 అండ్ 24న వీళ్ళకి చిత్తరంజన్ లోకోమోటివ్స్ నుంచి 9786 మిలియన్స్‌కి సంబంధించిన ఆర్డర్ బుక్ అయితే ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలిగితే వారంటీ పీరియడ్ తర్వాత వీళ్ళకి 3% మెయింటెనెన్స్ చార్జెస్ వస్తాయి పర్ ఎవ్రీ యానమ్ అని చెప్తున్నారు. అండ్ ఒకవేళ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతే మాత్రం వీళ్ళ ఫినాన్షియల్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటది. మనం రిస్క్ ఫ్యాక్టర్‌గా కూడా కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే. ఇండస్ట్రీ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే ఈ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీ వైజ్ చూసినట్లయితే రైల్వే ఇండస్ట్రీస్ నుంచి 77%, డిఫెన్స్ ఇండస్ట్రీస్ నుంచి 22% అండ్ సోలార్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి ఎలాంటి రెవెన్యూ లేదు. నెక్స్ట్ ట్రైన్ కంట్రోల్ అండ్ సిగ్నలింగ్ డివిజన్ ఇది రీసెంట్‌గా స్టార్ట్ చేశారని చెప్పాను కదా! వీటి నుంచి 4% అండ్ అదర్ సర్వీసెస్ ఇన్‌స్టాలేషన్ సర్వీసెస్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ సర్వీసెస్ అవ్వచ్చు వీటి నుంచి వీళ్ళకు 1.72% అయితే వస్తుందండి. అండ్ మిగతా ఇయర్స్‌లో మీకు డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఓవరాల్ రెవెన్యూ చూసినట్లయితే 23లో 152 క్రోర్స్ ఉంటే 24కి అది 151 క్రోర్స్‌కి రీచ్ అయింది. సో, 1-2% అయితే ఫాల్ అయిందండి. పాట్ మాత్రమే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయితూనే వస్తుంది. 23లో 13 క్రోర్స్ ఉంటే 24లో 14 క్రోర్స్ పైగా ఉంది. అండ్ దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1160 క్రోర్స్ పైగా అండి. అండ్ వీళ్ళ లోన్స్ కూడా మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితూనే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీకి కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయండి. అవి మెన్షన్ చేసిన తర్వాత మీకు ఐపీఓ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి వివేక్ అబ్రాల్ అండి. ఈయనొచ్చేసి వన్ ఆఫ్ ద ప్రమోటర్ ఈ కంపెనీకి. ఈయనకొచ్చేసి వాళ్ళ ఫాదర్ మోహన్ కృష్ణన్ నుంచి షేర్స్ అయితే ట్రాన్స్‌ఫర్ చేయబడ్డాయి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు యాస్ పర్ రూల్ ప్రకారం వీళ్ళు స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి మెన్షన్ చేయాలి వితిన్ 24 అవర్స్‌లో. బట్ యాక్సిడెంటల్‌గా వీళ్ళు మేము మెన్షన్ చేయలేకపోయాము వితిన్ 24 అవర్స్‌లో అని చెప్పేసి సెబీకి వీళ్ళు ఫర్‌గివ్ చేయమని చెప్పేసి దీని కింద మేము ఫైన్‌గా 0.3 మిలియన్స్ మేము ఫైన్ కింద మేము పే చేస్తాము. సో, ఇది ఫర్‌గివ్ చేయండి అని చెప్పేసి సెబీకి రిపోర్ట్ చేయడం అయితే జరిగింది. బట్ దీని మీద సెబీ ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. ఇక్కడ సెబీ వాళ్ళ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తే ఓకే. బట్ ఇన్ ఫ్యూచర్‌లో దీనికి అగైనెస్ట్‌గా ఏమైనా డిసిషన్ తీసుకుంటే మాత్రం కంపెనీ మీద ఓవరాల్‌గా ఇంపాక్ట్ పడే అవకాశం అయితే గట్టిగానే ఉంటది. సో, ఇది కూడా మనం రిస్క్ ఫ్యాక్టర్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి రాంధావా బ్రదర్స్ అండి. వీళ్ళు గూడా ప్రమోటర్సే ఈ కంపెనీకి. వీళ్ళేం చేశారంటే వీళ్ళ ఓన్ కంపెనీ ఇంటర్నేషనల్ స్విచ్ గేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో వీటి ద్వారా సిమిలర్ బిజినెస్‌ని స్టార్ట్ చేసి ఆ బిజినెస్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ అయితే వచ్చాయి. సో, ఈ బిజినెస్ కాంపిటీటివ్‌గా రావడం వల్ల కన్ఫర్మ్‌గా ఈ బిజినెస్‌లో అయితే కాన్‌ఫ్లిక్ట్ అయితే వస్తాయి. వీళ్ళు ప్రమోటర్స్‌గా ఉండి సో, వీళ్ళ ఓన్ లాభాల కోసం ఇట్లా స్టార్ట్ చేశారని చెప్పేసి కేస్ అయితే ఫైల్ చేశారు ఈ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ వాళ్ళు. సో, వీళ్ళని రిమూవ్ చేస్తున్నాం మా కంపెనీ నుంచి అని చెప్పేసి. సో, ఈ రాంధావా బ్రదర్స్ వచ్చేసి యాస్ పర్ అగ్రీమెంట్ ప్రకారం వీళ్ళు ఈ కేస్‌ని సెటిల్ అయితే చేశారండి. సో, ఇన్ ఫ్యూచర్‌లో గూడా మేము కాంపిటీటివ్‌గా ఈ బిజినెస్‌ని అయితే స్టార్ట్ చేయమని చెప్పేసి. సో, ఈ కేస్ అయితే విత్‌డ్రాన్ అయింది యాస్ ఆఫ్ నౌ. బట్ ఇన్ ఫ్యూచర్‌లో ఒకవేళ ఇది రిపీట్ అయితే మాత్రం ఈ ఫినాన్షియల్స్, బిజినెస్ ఓవరాల్ బిజినెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. సో, రిస్క్ కూడా ఎక్కువనే ఉంది. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికొస్తే జనవరి 7న ఓపెన్ అయ్యి జనవరి 9న క్లోజ్ అయితుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్ అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 275-290 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 50 షేర్స్ అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళు 290 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అండ్ వన్ రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 14,500 అండి. ఒకవేళ మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కంపెనీ యొక్క పియర్స్ విషయానికొస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ పొటెన్షియల్ గ్రోత్ పరంగా చూసుకున్నట్లయితే ఈ యాపర్ ఇండస్ట్రీస్ అండ్ పాలిక్యాబ్ ఇండియా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయండి. ఇవి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి అండ్ ఫినాన్షియల్ గ్రోత్ కూడా స్టేబుల్‌గానే ఉంది. అండ్ కమింగ్ టు ద క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీఈ రేషియో పరంగా చూసుకున్న వీళ్ళు ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్స్‌తోని ఐపీఓని కోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ చూడాలి ఎంతవరకు డిమాండ్‌ని క్రియేట్ చేయగలదని. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి ఈ కంపెనీస్‌ని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను.
నెక్స్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 62% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ట్రైన్ కంట్రోల్ అండ్ సిగ్నలింగ్ డివిజన్‌లో వీళ్ళు రీసెంట్‌గా వీళ్ళ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేశారు కాబట్టి, షార్ట్ టర్మ్‌లో ఐపీఓ పరంగా డిమాండ్‌ని క్రియేట్ చేసినా, ఒకవేళ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న వీళ్ళ పియర్సే బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. అండ్ చూడాలి వీళ్ళ యొక్క ప్రమోటర్స్ మీద నడిచే కేసెస్ మీద సెబీ ఏం అప్రూవల్ ఇస్తది. అండ్ దీన్ని బట్టి వీళ్ళ బిజినెస్ ఎంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు అనేది ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మీరు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేయండి. ఆర్ ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అవ్వండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.